రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో రాష్ట్రంలో 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 26, 27న రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. 26న వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో 2 రోజులు అత్యంత భారీ వర్షాలుంటాయని చెప్పింది. 26న 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్టుతో పాటు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 27న 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. సో 26వ తారీఖున రాష్ట్రంలోని చాలా జిల్లాలకి భారీ వర్ష సూచన ఎల్లో వార్నింగ్, అలాగే మనకి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. 27వ తారీఖున తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్ మీదకి దగ్గరకు వస్తే మనకి మరింత ప్రభావం పెరిగే అవకాశం ఉంది. సో 27వ తారీఖు కూడా నార్త్ తెలంగాణలోని పలు జిల్లాలకి, అలాగే మన పశ్చిమాన ఉన్న జిల్లాలకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఎల్లుండి పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ తీరంలోని శివలింగం, వేదహారతి, స్నానాల ఘాట్లు నీట మునిగాయి. ఒకే ఘాటు దగ్గర భక్తుల పుణ్యస్నానాలను ఏర్పాట్లు చేశారు అధికారులు. గోదావరి నది నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారిపై ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచింది. పుష్కర ఘాట్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఎగువన కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులో 40 గేట్లు ఎత్తి దిగువకు 5,62,903 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 5,55,875 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 3,35,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి నదిలోకి 5,62,000 క్యూసెక్కులు, మెట్రో సిటీకి 303 క్యూసెక్కుల నీరు రిలీజ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. జిల్లా కేంద్రంలో కురిసిన మోస్తరు వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాష్ట్రానికి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు.